సుబ్బారావు కూడా వస్తాడు, ఇంకా రాలేదేంటబ్బా. ఇదిగో ముత్యాల బాబురావు నువ్వేనా? నేనే. నీకు లీగల్ నోటీస్ వచ్చింది. దేనికండి? నువ్వు మా జగనన్నకి ఓటే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఓటేకపోవడం వల్ల మా అన్న ఓడిపోయాడు. మా అన్నకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అందుకు నీ మీద కేసు వేసాడు. రేపు 11వ తారీఖు కోర్టులో హాజరవ్వాలి, మర్చిపోబాకు. రావాలా? యువర్ ఆనర్, ఈ ముద్దాయి జగన్ గారికి ఓటేయకపోవడం వల్లే ఆయన గెలవలేదు, అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు. ముందుగా ఈ ముద్దాయిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమైంది బాబాయ్? జగన్ కోటి వెళ్ళేది నా మీద కేసు వేసాడమ్మా కోర్టులో. అబ్బా, ఇదొక్కటే చేయలేదనుకున్నాను, ఇది కూడా చేసేసాడా? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం మీద కేసు పెట్టాడు. ఓటే లేదని ఆఖరికి ఓటర్ మీద కూడా కేసు పెట్టాడు. మా జగనన్నకి ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణం ఈ ఓటరే కాబట్టి ఈ ఓటర్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇదంతా కళ. ఆయనకి ప్రతిపక్షం రాలేదన్న కోపంతో ఓటర్ల మీద కేసు వేసినా వేస్తాడు. అమ్మో.